బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ సింగర్ మంగ్లీకు ప్రమాదం త్రుటిలో తప్పింది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం వాహనం ఢీకొట్టింది. శంషాబాద్ తొంటుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై తిరిగి అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో కారును వెనక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. కారులో మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రముఖ సింగర్ మంగ్లీకి ప్రమాదం త్రుటిలో తప్పినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. తొండిపల్లి వద్ద ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి తన సొంత వాహనంలో వెహికల్ డీసీ నుంచి వేగంగా గుర్తడంతో కారు కొంత మేరకు డ్యామేజ్ అయింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి అటు మంగ్లీకి, డ్రైవర్ కి, మరి ఇద్దరు వ్యక్తులకి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కానీ కారు మాత్రం డ్యామేజ్ అయింది. వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తి మద్యం తీసుకొని అతి వేగంగా వెనుక నుంచి వచ్చి గుద్దడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రమాదవశాత్తలో ఉన్నప్పుడు అటు డీసీఎం కి సంబంధించినటువంటి డ్రైవర్ కేవలం మద్యం మత్తుతో పాటు అతి వేగం కూడా ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. తను మళ్ళీ ఒక డివోషనల్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి వస్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ సింగర్ మంగ్లీతో పాటు తన సన్నిహితులు కూడా కారులో ప్రయాణిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కారులో ఇంటికి వెళ్లే సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఏదైతే ప్రమాదం జరిగినటువంటి వాహనం ఉందో ఆ వాహనంలోనే తిరిగి ఇంటికి మంగ్లీ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ.